హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవ్ కంటెంట్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకవేళ మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. అని వీడియోలో కంటెంట్ ఏమనిపిస్తుందో మీరు కమెంట్ డౌన్ చేయండి. అండ్ నెక్స్ట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ కమెంట్ డౌన్ చేయండి. సో బన్నీ గారు హీరో కాదు, రియల్ హీరో కూడా అని చెప్పి నిరూపించుకున్నారు. సో అదేంటో కాదు, మొన్న సంధ్య థియేటర్లో, ఆర్టీసీ క్రాస్ రోడ్ 70mm థియేటర్లో జరిగిన మన రేవతి గారి విషయమే. సో ఆ విషయంలో అల్లు అర్జున్ గారు ఇప్పుడే బయటకు వచ్చి కైండ్ ఆఫ్ కండోలెన్స్ అనేది ఆ ఫ్యామిలీకి తెలిపారు ఇప్పుడే. సో డీప్ హార్టెడ్, ఒక హార్ట్ అండ్ సోల్తో అయితే ఈ కండోలెన్స్ అయితే చెప్పారు మన అల్లు అర్జున్ గారు. మన రేవతి వాళ్ళ ఫ్యామిలీకి కానీ, వాళ్ళ త్రూ అవుట్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్ అండ్ పిల్లలు కూడా ఈ విషయంలో అంటే చాలా లేట్గానే రెస్పాన్స్ అయ్యారని నేను అనుకుంటున్నాను అల్లు అర్జున్ గారు. ఎందుకంటే సోషల్ మీడియాలో అంతా అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలని చెప్పి, అండ్ ట్విట్టర్లో కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలని చెప్పి, అండ్ కోర్టులో హ్యూమన్ రైట్స్కి అరౌండ్ 2 crores వరకు ఫైల్ అనేది చేశారు. సినిమా థియేటర్లో ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు, అది పైగా ఆయన రావడంతో, ఇలా జరగడంతో ఇంకా మెయిన్ రీజన్గా ఆయన అయిపోయారు కాబట్టి సో ఇట్లా అయిందని లేట్గా రెస్పాండ్ అయ్యారు. బట్ ఈవెన్ దో ఎంత లేట్గా రెస్పాన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ కాబట్టి సో ఆయన త్వరగానే రెస్పాన్స్ అయ్యారని మనం అనుకోవాలి యాజ్ పర్ ద టీమ్. సో ఆయన అక్షరాల 25 lakhs అనేది వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తామని చెప్పారు. అండ్ అదే కాకుండా వాళ్ళ ఎమోషనల్ పరంగా కూడా నేను ఉంటాను వాళ్ళతో అని కూడా చెప్పారు. అండ్ ఇదే కాకుండా వాళ్ళ పిల్లలకి చదువుల గురించి కానీ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ది చిల్డ్రన్ అని చెప్పి కూడా ఆయన హామీ ఇచ్చారు. ఆయనే కాదు, ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప సో దీనికి హామీ ఇచ్చారు. అండ్ ఇదే కాకుండా మోర్ ఎవర్ థర్డ్ వన్ ఏంటంటే సో పిల్లలకి ఏం కావాలో కూడా ఆయనే చూసుకుంటాం అని చెప్పి కూడా సో ఆయన కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. సో దీని పరంగా ఐ థింక్ సో రేవతి వాళ్ళ ఫ్యామిలీకి అంటే డ్యామేజ్ ఇస్ డ్యామేజ్. సో మనం ఏం చేయలేము, అది అనుకోని సంఘటన, ఎప్పుడూ జరగలేని సంఘటన జరిగింది కాబట్టి. బట్ వీ నీడ్ టు, మనం ఏం చేయలేము దానికి, ఎమోషనల్గా మనము ఏం చేయలేం, జస్ట్ అండగా ఉంటాం తప్ప. సో ఈ విషయంలో అల్లు అర్జున్ గారు నిజంగానే హీరో కాదు, రియల్ హీరో అని చెప్పి నిరూపించుకొని ద పుష్ప 2 ద రూల్ టీమ్ అంతా సో సపోర్ట్ ఇచ్చినందుకు, అండ్ రేవతి ఫ్యామిలీ గారికి ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నందుకు హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి ఈ విషయంలో. సో ఇదే మెయిన్. సో ఇదనమాట. సో అల్లు అర్జున్ గారు రీసెంట్గా ఇందాకే ఒక 5 minutes బ్యాకే మనకి రెస్పాన్స్ అనేది ఇచ్చారు. సో హ్యాట్స్ ఆఫ్ టు అల్లు అర్జున్. సో ఎందుకనంటే ఆయన అవసరమైతే చేతులు దుక్కుని కూడా వెళ్ళిపోవచ్చు. సో అలా చేయకుండా ఫ్యామిలీకి అండగా ఉండి చేస్తున్నారు కాబట్టి వీ హ్యావ్ టు హ్యాట్స్ ఆఫ్. అండ్ వీ నీడ్ టు సో అంటే ఈయన ఒక్కరిలే కాదు, సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నెక్స్ట్ వచ్చే మూవీస్లో కూడా కన్సర్న్స్ తీసుకొని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇంకా బాగుంటుంది. సో ఎస్పెషలీ ఈ బెనిఫిట్ షోస్ అప్పుడు కానీ, లేదంటే రిలీజ్ అయిన షోస్ అప్పుడు సో ఆబ్వియస్లీ దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ మిస్బిహేవియర్ కానీ, లేదంటే ఇట్లాంటి తొక్కిసలాటల్లో ఏదైనా అవ్వచ్చు. సో ఫ్యామిలీ ఈజ్ ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫ్యామిలీ కంటే ఇంకేం ఇంపార్టెంట్ కాదు. సో ఇవాళ కాకపోతే 2 రోజులైనా సరే సినిమా చూడొచ్చు. సో ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు ప్లీజ్ టేక్ కేర్. అండ్ ఇది జరిగిందనమాట. సో ఈ వీడియో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ బాయ్.